నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు హలో డాక్టర్. హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది? హైపర్ టెన్షన్ సంకేతాలేంటి? హైపర్ టెన్షన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? వీటి నివారణ ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలపై చర్చించడానికి మనతో పాటు మెడికోర్ హాస్పిటల్స్ కార్డియాలజీ చీఫ్, స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వాన్స్డ్ కరోనరీ ఇంటర్వెన్షన్ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో డాక్టర్ గారు, బీపీ ఉన్న చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు, అంటే ఎప్పుడు అనుమానం రావాలంటారు హైపర్ టెన్షన్? బీపీ అనేది ఒక విధంగా మనం డయాబెటీస్ లాగా సైలెంట్ కిల్లర్ అనే చెప్తాము. చాలామందికి ఏంటంటే బీపీ ఉన్నప్పుడు లక్షణాలు ఏం బయటపడవు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు హెడేక్ ఉండడం ఒకటే సిమ్టమ్గా రావచ్చు. కొద్దిమందికి ముక్కులోంచి రక్తం రావటం, ఈ రెండే ప్రధానంగా మనకు బయటపడే లక్షణాలు. కానీ లోపలే బీపీ ఉన్న వాళ్ళకి దానివల్ల వచ్చే దుష్ప్రభావం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. అందువల్ల దీనికి మనం కంపల్సరీగా చెకింగ్ చేసుకొని ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అసలు బీపీ అనేది ఎందుకు వస్తుందంటారు? దీనికి వల్ల కారణాలు ఏంటంటారు? నార్మల్గా ఏంటంటే హార్ట్ నుంచి రక్తం అన్ని ఆర్గన్స్కి వెళ్ళాలి. సో అది వెళ్ళాలంటే కొంత ప్రెషర్ తోటి ఫ్లో అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి మేము వాటర్ పంపింగ్ చేస్తాం కదా, ఒక ప్రెషర్తోనే అది పోవాలి. అట్లాగే హార్ట్ అనేది ప్రెషర్తో పంప్ చేసినప్పుడు రక్త ప్రవాహం అన్ని చోట్లకి వెళ్తుందన్నమాట. సో ఇది నార్మల్గా 120/80 ఉంటుంది. మనం పైది ఒకటిను కింద 2 తీసుకుంటాము. సిస్టాలిక్, డయాస్టాలిక్ 2 తీసుకుంటాము. ఈ రెండిట్లో ఏది ఎక్కువన్నా కూడా హై బీపీ కింద తీసుకుంటాము. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రక్తనాళాలు గట్టిపడడం వల్ల ఈ హార్ట్ అనేది ఎక్కువ ప్రెషర్తో పంపింగ్ చేయాల్సి వస్తుంది. సో అది నార్మల్గా మనం తీసుకునేటువంటి హై బ్లడ్ ప్రెషర్. కానీ ఈ కొన్ని సందర్భాల్లో సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. అంటే కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అవడం వల్ల కానీ, లేదా కిడ్నీకి రక్తం సరఫరా అయ్యే వాటిలో బ్లాక్స్ ఏర్పడడం వల్ల కానీ, లేదా కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ వల్ల, అడ్రినల్ ఓవర్ ఫంక్షన్ వల్ల కానీ, ఇట్లా కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. వీటిని సెకండరీ హైపర్ టెన్షన్స్ అంటారు. ఒక్కొక్కసారి మెయిన్ పైప్ అయోటాలో పుట్టుకతోనే బ్లాక్ ఉంటుంది, దాన్ని కోఆక్టేషన్ అంటారు. సో దానివల్ల కూడా హై బీపీ అనేది ఒక్కొక్కసారి మనం చూస్తాం. అట్లాగే కొన్నిసార్లు అయోటాకి సంబంధించింది అయోటా ఆర్థరైటిస్ అనే ఒక జబ్బు ఉంటుంది, దానిలో కూడా హై బీపీ అనేది చూస్తాము. ఈ విధంగా సెకండరీ కాజెస్, ప్రైమరీ. సో ప్రైమరీ ఏమో మనం 90% చూసేది ప్రైమరీనే. అంటే కారణం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది తెలియకుండానే ఏజ్ వల్ల కానీ, లేకపోతే రక్తనాళాలు గట్టిపడడం వల్ల కానీ వస్తుంది. సెకండరీ హైపర్ టెన్షన్కి ఇప్పుడు నేను ఉదాహరించినటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. దీన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సెకండరీ కాజెస్లో మనం సెకండరీని ట్రీట్ చేస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం అనేది తగ్గుతుంది. కానీ ప్రైమరీలో మటుకు కంపల్సరీగా లైఫ్ లాంగ్ మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇదంతా అవసరం. ఈ రోజుల్లో చూసుకుంటే దాదాపు 80 to 90% చాలా మందికి ఈ బీపీతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎందుకు ఆహారపు అలవాట్లే కారణం అంటారా? ఏమంటారు? మారుతున్న లైఫ్ స్టైల్ అనేది మెయిన్ కారణం అండి. ఇప్పుడు ఇండియాలో మన రీసెంట్ ఎస్టిమేట్స్, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపు 3.5 కోట్ల మంది బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. దానిలో డయాబెటీస్ ఇది 2 కలిపితే దాదాపు 7.5-8 కోట్ల మంది అవుతున్నారు. సో ఇది సిగ్నిఫికెంట్ నెంబరే. మనం కంపేర్ చేస్తే ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్తోని ఇక్కడ అట్లీస్ట్ ఒక 10-15 సంవత్సరాల ముందే బీపీ అనేది స్టార్ట్ అవుతుంది. యువతలో కూడా హై బీపీ అనేది మనం చూస్తున్నాము. సో దీనికి కారణాలు ఏంటంటే మన ఆహారపు అలవాట్లు. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత కొన్ని కార్బొనేటెడ్ డ్రింక్స్, ఇట్లాంటి వాటికి మనం అలవాటు పడుతున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్లో కూడా ఉదాహరణకి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, వీటిలో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రధానంగా బీపీకి కారణం ఏంటంటే సాల్ట్ కంటెంట్. సాల్ట్ ఎక్కువ చేసినప్పుడు తప్పకుండా బీపీ అనేది పెరుగుతుంది. ఇమీడియట్ కాకపోయినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తప్పకుండా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో అది చూసుకొని మనం దాన్ని నియంత్రించుకోవాలన్నమాట. 40+ ఏజ్ ఉన్న వాళ్ళకి బీపీ ఎంతలో ఉండాలంటారు సార్? మనకేంటంటే గైడ్ లైన్స్ ఉన్నాయండి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది, ఐడియల్ బ్లడ్ ప్రెషర్ అందరికీ కూడా 120/80. సో అది ఉండాలి అడల్ట్స్కి. అబౌట్ 18 years దాటిన వాళ్ళందరికీ కూడా 120/80 ఉండాలి. కానీ అప్ టు 140/90 కూడా మనం నార్మల్ కిందనే యాక్సెప్ట్ చేసుకుంటాం. దాని తర్వాత అబౌట్ 160 వరకు, 160/100 వరకు అవి గ్రేడ్ 1 కింద. దాని తర్వాత 180 నుంచి ఇంకొక 110 వరకు గ్రేడ్ 2 అని. Above that it is called grade 3 hypertension, which means organs are getting damaged. సో అందరికీ కూడా 120/80 అనేది ఐడియల్, బట్ అప్ టు 140/90 వరకు యాక్సెప్టబుల్. కానీ 140/90 దాటినప్పుడు ఇక మందులు వాడుకోవడము, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవడము అవసరం. బట్ మా ఎక్స్పీరియన్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లో సాల్ట్ వల్ల కంట్రోల్ అవ్వదు.
కాబట్టి అట్లీస్ట్ మెడికేషన్ స్టార్ట్ చేసుకోవడం అవసరం పడుతుంది. 150/90 అయితే తప్పకుండా మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. మామూలుగా చాలామంది నాకు టెన్షన్ వచ్చినప్పుడు మాత్రమే బీపీ పెరుగుతుంది అంటుంటారు. ఇందులో నిజం ఎంత సార్? తప్పకుండా ఉంటుందండి. అది ఏంటంటే నార్మల్లీ బాడీ రెస్పాన్స్, అది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు వాటిని. మనకి ఏదైనా యాంగ్జైటీలో ఉన్నప్పుడు అడ్రినలిన్ సెక్రేషన్ ఎక్కువ అవుతుంది. అందుకని మన మొహంలో వేడి వచ్చినట్టుగా ఉండడము, హార్ట్ రేట్ పెరగడము, దాని తర్వాత బీపీ పెరగడము అనేది ఇది సాధారణం. కానీ ఈ హైపర్ టెన్షన్లో ఇది డిఫరెంట్. దీనిలో ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్గా బీపీ ఎక్కువగానే ఉంటుంది అండ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల డేంజర్ పరిస్థితులు వస్తాయి వాళ్ళకి. అలాగే హై బీపీ కంటే కూడా లో బీపీ అనేది ఎంతవరకు డేంజర్ అంటారు డాక్టర్? లో బీపీ అనేది ఒక విధంగా మిస్నామర్ అండి. లో బీపీ అనేది ఏముండదు. మనం లో బీపీ ఎప్పుడు చూస్తామంటే ఎవరికైనా ఎక్సెసివ్గా డయేరియా అయినా లేదా బ్లడ్ లాస్, ఏదైనా యాక్సిడెంట్లో రక్తస్రావం జరిగిపోయింది అనుకోండి, అట్లాంటి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అని తగ్గుతుంది. లేదా హార్ట్ అటాక్ అట్లాంటివి వచ్చినప్పుడు పంపింగ్ లేకపోవడం వల్ల బీపీ తగ్గుతుంది. దాన్ని మేము ఏం చేస్తామంటే జనరల్గా SBP 90 ఆర్ బిలో తీసుకుంటాం. సో 90 కన్నా తగ్గినప్పుడు దాన్ని లో బ్లడ్ ప్రెషర్ అంటాం. నార్మల్గా ఇది చూడం మనం ఇప్పుడు ఈ నేను చెప్పిన పరిస్థితుల్లో తప్పనే మిగతా టైంలో లో బీపీ ఉండదు. ఒకే ఒక కండిషన్లో ఆల్డోస్టిరాన్ అనేది తక్కువ సిక్రీషన్ అయినప్పుడు మాత్రం వాళ్ళకి కొంచెం బార్డర్ లైన్ లో ఉంటుంది. అది లో బీపీ అన్నమాట. బీపీ ఒకసారి బీపీ సాధారణ స్థాయికి వచ్చాక ఇక ఏ సమస్య లేదనుకోవచ్చా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఒకసారి సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని అదే విధంగా మెయింటైన్ చేయడం అవసరం. సో ఇప్పుడు మనం మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ 10-15 రోజులు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఉప్పు తగ్గించేసి బయట ఫుడ్ అంతా మానేసి టాబ్లెట్స్ వేసుకొని అంతా బాగానే ఉంది, నార్మల్కి వచ్చేసింది కదా అని చెప్పేసి మానేస్తాం. అది తప్పు. ఎందుకంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది నిజంగానే కంట్రోల్లో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ వేరే వాళ్ళు కూడా చూసి నార్మల్ ఉంది కదా ఎంతకాలం మందులు వాడతావు అని ఉంటారు, అది తప్పు. సో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సాధారణంగా బీపీ ఉన్న వ్యక్తి వేరే ఆరోగ్య కారణాల వల్ల కూడా బీపీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? బీపీ అనేది ఒకటి డైనమిక్గా ఉంటుందండి. ఇప్పుడు హార్ట్ రేట్ కానీ బీపీ కానీ రెస్పిరేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే టైం టు టైం బాడీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను సాధారణంగా రిలాక్స్డ్గా కూర్చోన్నాను అనుకోండి, నాకు బీపీ నార్మల్గా ఉంటుంది, హార్ట్ రేట్ బాగుంటుంది. పడుకొని ఉన్నాం అనుకోండి, అప్పుడు హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, బీపీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీలో యాక్టివిటీ లేదు కాబట్టి. కానీ అదే నేను ఇప్పుడు పరిగెత్తాలనుకోండి, ఏదో బస్సు క్యాచ్ చేయడానికో లేకపోతే ఫ్లైట్ అందుకోవడానికో నేను స్పీడ్గా పరిగెట్టాను అనుకోండి, అప్పుడు ఏంటంటే హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అవన్నీ డిఫెన్స్ మెకానిజమ్స్, ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్. అలాగే హైపర్ టెన్షన్ వల్ల గుండె, మెదడు, కిడ్నీలకి వీటన్నిటికీ ఏమైనా నష్టం ఏమైనా జరుగుతుందంటారు? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఈ ఆర్గన్స్లో ఉన్నటువంటి ఎండ్ ఆర్గన్స్ అంటారు వీటిని. ఆ ఎండ్ ఆర్గన్స్లో హై బీపీకి ఎక్స్పోజ్ అయినప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఒక చిన్న దెబ్బ కొట్టామనుకోండి, అది ఓకే భరించవచ్చు. బాగా గట్టిగా కొట్టామనుకోండి, కొంచెం దెబ్బ తగులుతుంది. కంటిన్యూస్గా దెబ్బలు పడుతూనే ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో అదేవిధంగా ఈ ఎండ్ ఆర్గన్స్లో మనం ముఖ్యంగా 4 తీసుకుంటాం. ఒకటేమో బ్రెయిన్, 2 కళ్ళు, 3 హార్ట్, 4 కిడ్నీస్, 5 కూడా యాడ్ చేయొచ్చు పెరిఫరల్ బ్లడ్ వెసల్స్. సో హై బీపీకి కాన్స్టెంట్గా ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ రక్తనాళాల్లో మార్పులు ఏర్పడతాయి, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారు. దాని ద్వారా అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ రావడము, హార్ట్కి సంబంధించినవి కానీ కళ్ళకి సంబంధించినవి కానీ బ్రెయిన్కి కిడ్నీస్కి ప్రాబ్లం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా బయటపడేవి ఏంటంటే కళ్ళలో బయటపడతాయి. బాగా హై బీపీ ఉందనుకోండి, కళ్ళలో డాక్టర్ గారు ఆఫ్థాల్మోస్కోపీ పెట్టి చూసినప్పుడు బ్లీడ్స్ కనిపిస్తాయి. అంటే హై బీపీ వల్ల రక్తనాళాలు చిట్లిపోయి చిన్నగా మైక్రో బ్లీడ్స్ కనిపిస్తాయి. ఓకే. బ్రెయిన్లో కూడా మనం CT స్కాన్ చేసినప్పుడు చిన్న చిన్న ఇన్ఫాక్ట్స్ కనిపిస్తాయి. కిడ్నీస్లో ఏంటంటే క్రియాటిన్ పెరుగుతుంది. మొదలు ప్రోటీన్ పోతుంది యూరిన్లో, తర్వాత క్రియాటిన్ పెరగడం ప్రారంభమవుతుంది. అది అన్నిటికన్నా డేంజరస్ ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి హై బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఆ కిడ్నీ క్రియాటిన్ పెరుగుతూనే పోతుంది. దాన్ని మనకు తగ్గించే ఉపాయం లేదు. అప్పుడు వీళ్ళకి తర్వాత డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా కంటిన్యూస్ డయాలసిస్ అవ్వదు కాబట్టి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల బీపీ ప్రధానంగా మనం కాపాడుకోవాల్సింది కళ్ళు, కిడ్నీస్. ఇక బ్రెయిన్ రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఏర్పడతాయి. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కూడా ఉంటుంది. కాళ్ళల్లో కూడా బ్లాక్స్ ఏర్పడడం వల్ల వాటికి యాంజియోప్లాస్టీ స్టెంట్స్ ఇట్లాంటివి వస్తాయి. హార్ట్లో కూడా అదేవిధంగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వటం, ఇవన్నీ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. వెంటనే అవ్వవు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత అవుతాయి. అందుకని ముందే దాన్ని గుర్తించి కంట్రోల్లో పెట్టుకోవడం అవసరం.
అలాగే మెడిసిన్ బీపీ ఉన్న వాళ్ళు మెడిసిన్ ఎక్కువ తీసుకున్నా కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డాక్టర్? ఉండదండి. మెడిసిన్స్ ప్రతి మెడిసిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మన డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మెడిసిన్స్ మనం ఇవ్వగలుగుతాం. అయితే బీపీలో ఏంటంటే కొంత మటుకు 1 or 2 ట్యాబ్లెట్స్తో ముందు కంట్రోల్ అవుతుంది, కానీ సమయం గడిచిన కొద్దీ 1-2 మాత్రలతో కంట్రోల్ అవ్వదు. అప్పుడు నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ పెంచాల్సి వస్తుంది. యావరేజ్ 3, 4, 5 అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఏ పేషెంట్కి అయితే 4 ట్యాబ్లెట్లతో కంట్రోల్ అవ్వలేదు, అందులో ఒకటి యూరిన్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చి అయినా కంట్రోల్ అవ్వలేదంటే రెసిస్టెంట్ హైపర్టెన్షన్ అంటాం. రెసిస్టెంట్ హైపర్టెన్షన్లో ఏంటంటే ఇంకా మనం ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా ప్రిజర్వ్ చేసుకోవాలి. దీనికి మందులు చాలా మటుకు కంప్లీట్ అయిపోయినవే ఉంటాయి, అయినా కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇప్పుడు కొత్తగా రీనల్ డీనర్వేషన్ అని ఒక చికిత్సా విధానం వచ్చింది. దానిలో ఏంటంటే కిడ్నీకి వెళ్తున్నటువంటి ఆర్టరీస్ని మనము డీనర్వేట్ చేస్తాం. సో సౌండ్ వేవ్స్ ద్వారా దాన్ని క్లియర్ చేయటం అనేది ఒక కొత్త టెక్నాలజీ. రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ద్వారా ఆ నర్వ్స్ని మనం చేస్తాం. సో దానివల్ల బీపీ కంట్రోల్ బాగా వస్తుంది, నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కూడా తగ్గుతాయి. సో ప్రస్తుతం అది ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాము, అందువల్ల ఏంటంటే కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, కానీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. బీపీ మందులు కొంతకాలం వాడి మానేస్తే సరిపోతుందా, లేకపోతే జీవితకాలం వాడాలంటారా? ఇదేంటంటే మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బీపీ స్టార్ట్ అయింది, మనం ట్యాబ్లెట్స్ పెట్టాము, పెట్టిన తర్వాత ఏంటంటే మిగతా అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అందులో ప్రధానంగా నేను చెప్పినట్టు సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలి. అప్పుడు ఏంటంటే బీపీ అదుపులో ఉంటుంది. బీపీ అదుపులో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నెమ్మదిగా మనం ట్యాబ్లెట్స్ తగ్గిస్తాం. సో 1-2 ట్యాబ్లెట్స్తో పేషెంట్స్ కంట్రోల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, అని పూర్తిగా తీసే అవకాశాలు జనరల్గా తక్కువనే ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటూ ఉండడమే క్షేమకరం. సాల్ట్ మాత్రమే కాక ఇంకా ఏ ఆహారపు అలవాట్లు బీపీ పెరగడానికి కారణమవుతాయంట? ఇవన్నీ ఏంటంటే జనరల్గా హైపర్టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, దాని తర్వాత హై కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, కొన్ని హ్యాబిట్స్, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం వీటిని. సో ఐసోలేటెడ్గా మనం దీన్ని చూడకూడదు, ఇవన్నీ కలిపే చూసుకోవాలన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది. అట్లాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు, అంటే బాగా ఓవర్ వెయిట్ గురక ఉన్న వాళ్ళకి కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ డిసీజెస్ అని కలిసే ఉంటాయి, తోడుదొంగలు అనమాట. సో అందుకని వాటిని మనం ప్రత్యేకంగా చూడకుండా అన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అందుకనే ఒక హై బీపీ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మిగతా వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మనకు రొటీన్ టెస్ట్ అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. అందులో షుగర్ ఉందా లేదా చూస్తాము, అట్లాగే కొలెస్ట్రాల్ ఉందా లేదా చూస్తాము, ఓవర్ వెయిట్ ఉన్నారా. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇంట్లో డిజిటల్ బీపీ మెషిన్ యూజ్ చేసేటప్పుడు చేసే తప్పులు ఏంటంటారు డాక్టర్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రెగ్యులర్ ప్రాబ్లము వస్తూ ఉంటుంది ఇది. అవి మెషిన్స్ కొన్నప్పుడు ఒకటేమో స్టాండర్డ్ కంపెనీ మెషిన్స్ కొనాలి, 2 క్యాలిబ్రేషన్ అవసరం. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక బీపీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు జనరల్గా చూసినప్పుడు ఎక్కువ ఉంటుంది. మనం నార్మల్ పర్సన్ కూడా చెక్ చేసుకొని చూడాలి. ఇప్పుడు నార్మల్ పర్సన్కి కూడా హై వచ్చింది అనుకోండి, అంటే మిషన్ ఎర్రర్ ఉంది అని సింపుల్గా చూసుకోవడానికి. రెండోది ఏంటంటే మనం మెర్క్యూరీ మ్యానోమీటర్తో స్టాండర్డ్గా చెక్ చేస్తుంటాము, లేదా హాస్పిటల్లో కొంచెం బెటర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో అది ఇది మనం కంపేర్ చేసుకోవాలి. చాలాసార్లు పేషెంట్లను తీసుకొని రమ్మంటాను హాస్పిటల్కి, మీ ఇంట్లో ఉన్న మెషిన్ తీసుకురండి అని. మేము హాస్పిటల్లో మేము చూసి ఆ మెషిన్తో కూడా చూస్తాము, డిఫరెన్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ క్యాలిబ్రేషన్ కూడా అవసరం. రెండోది ఏంటంటే బీపీ చెక్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. అంటే అవి స్టాండర్డ్ ఏంటంటే పేషెంట్ సీటెడ్గా ఉండాలి, కూర్చొని ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి వెనకాల. దాని తర్వాత అంతకన్నా ముందు ఒక అర్ధగంట ముందు కాఫీ, టీ కానీ టిఫిన్ కానీ ఏం తినకుండా ఉండాలి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత కఫ్ సైజ్ కూడా ఉంటుంది. షార్ట్ కఫ్ సైజ్ పెట్టుకుంటే మీకు హై బీపీ వస్తుంది, లార్జ్ కఫ్ తీసుకుంటే తక్కువ వస్తుంది. సో దానికి కూడా వాల్యూస్ ఉంటాయి, బట్ దానిపైన రాసి ఉంటాయి ఏ సైజు ఆర్మ్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే కరెక్ట్ బీపీ మనం మెజర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు క్యాలిబ్రేట్ కూడా చేయాలి, ఒకసారి చేసి అయిపోయింది అనుకోకుండా పీరియాడికల్లీ దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ చూపిస్తుంది. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు కోంపల్ నుంచి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా ఏజ్ 72 years సార్. ఓకే. నాకు బైపాస్ సర్జరీ అయింది 10 years బ్యాక్. ఓకే. అయితే ఇప్పుడు ఇంతకు మొదలు బీపీ 120/70 వరకు ఉంటుండే, 130, 140. పబ్లిక్ డయాస్టాలిక్ 70 వరకు ఉండేది. ఈ మధ్య 60 లోపల ఉంటుంది, ఒకసారి 60 దాటుతుంది.
ఓకే. బై ది సిస్టాలిక్ మాత్రం 130, 120 అట్లా ఉంటుంది. 130 నార్మల్ గా 130, 140 ఉంటుంది. రైట్ ఒక డాక్టర్ గారిని కలిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి పెరుగులో దాంట్లో దీంట్లో, రైట్. అయినా కానీ ఇంప్రూవ్ అవుతలేదు. 170కి రీచ్ అవుతలేదు, 70కి రీచ్ అవుతలేదు డయాస్టాలిక్. ఎందుకంటే చూస్తాం అది వయస్సును బట్టి మార్పు వస్తుందండి. వయసు పెరిగినప్పుడు ఏముందంటే సిస్టాలిక్ పైకి వెళ్తుంది, డయాస్టాలిక్ తగ్గుతుంది. సో దాన్ని పల్స్ ప్రెషర్ అంటారు. ఆ డిఫరెన్స్ అనేది వైడెన్ అవుతుంది. బికాజ్ బ్లడ్ వెజల్స్ థిక్కెనింగ్ అవ్వడం వల్ల, ఏజ్ వల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు అయోటిక్ వాల్వ్ లీకేజ్ ఉంటుంది. మనకి ఏదైతే అయోటిక్ వాల్వ్ హార్ట్లో ఒక వాల్వ్ ఉంటుందో అందులో కొంత లీకేజ్ కూడా వస్తుంది. ఏజ్ని బట్టి బైపాస్ అయిన తర్వాత, లాంగ్ స్టాండింగ్ బీపీ ఉన్నప్పుడు వాల్వ్ క్లోజర్ పూర్తిగా అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఏంటంటే డయాస్టాలిక్ రన్ ఆఫ్ అంటారు. అది పెరగడం వల్ల లో బీపీ అవుతుంది, ఏది డయాస్టాలిక్ మాత్రమే. సో అది ఒక కండిషన్ ఉంటుంది. అది మనం ఎక్కువ టెస్ట్లో ఆస్కల్టేట్ చేసినా కూడా అక్కడ అయోటిక్ వాల్వ్ లీకేజ్ ఏమైనా ఉందా చూడాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్, బీపీ ఉదయం ఎక్కువగా ఉంటుందా, రాత్రి ఎక్కువగా ఉంటుందా, ఎప్పుడు చెక్ చేసుకోవాలి జనరల్గా? ఈవినింగ్ పెరుగుతుందండి. ఎందుకంటే మనం యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ పెరుగుతుంది. అయితే దీన్ని ఏంటంటే సర్కేడియన్ వేరియేషన్ అంటారు. 24 అవర్స్లో బీపీ వేరియేషన్ ఉంటుంది. ఐడియల్గా ఏంటంటే ఇట్లాంటి డౌట్స్ ఉన్నప్పుడు 24 అవర్స్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అని ఒక ఇది ఉంటుంది. సో దానిలో ఏంటంటే బీపీ కఫ్ మనం చేతికి కట్టేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బీపీ రికార్డ్ అవుతుంది అండ్ ప్రింట్అవుట్ వస్తుంది. అందులో యావరేజ్ ఎంత ఉన్నది, మీన్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కొన్నిసార్లు ఏముందంటే కొందరికి బీపీ నార్మల్గా ఉండదు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే హై బీపీ వస్తుంది. బయట ఎక్కడ చూసినా, ఇంట్లో చూసుకున్నా కూడా నార్మల్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. దానికి ఆపోజిట్ మాస్క్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బాగుంటుంది, బయట చూస్తే హై ఉంటుంది. సో ఈ రెండు వేరియేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది రికమెండ్ చేస్తాము. ఇంకోటి డ్రగ్ కంప్లయన్స్, వాళ్ళు మందులు వాడుతున్నప్పుడు బీపీ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఏబిపిఎం టెస్ట్ అనేది రికమెండెడ్ ఇప్పుడు. సో అవి ఆ మెషిన్ పెట్టుకొని 24 అవర్స్ లోపల మనకి అనాలిసిస్ వస్తుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే యువతలో ఎక్కువగా జిమ్ సప్లిమెంట్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, అధిక కాఫీ కానీ ఇవన్నీ తీసుకోవడం వలన బీపీపై ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంటుందండి. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాయి ఇవి, ఎందుకంటే ఇవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ జిమ్ సప్లిమెంట్స్ కానీ, తర్వాత కాఫీ కూడా స్టిమ్యులెంట్, అది నర్వ్కి స్టిమ్యులెంట్ కాబట్టి అది ఇంక్రీజ్ చేస్తుంది. అట్లాగే కొకైన్, కోక్ ఉండే ప్రోడక్ట్స్లో కూడా బీపీని ఇంక్రీజ్ చేసే లక్షణాలు ఉంటాయి. ఇవి అధిక మోతాదుల్లో తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియదు, ఆల్కహాల్ కూడా, లాంగ్ స్టాండింగ్ హై కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల కూడా హై బీపీ అవుతుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం పేషెంట్స్ మేము అడుగుతాం అనమాట, ఇన్ని మందులు పెట్టినా అవ్వలేదంటే ఆల్కహాలిజం కూడా రూల్ అవుట్ చేయాలి. అలాగే గురక ఉన్న వారిలో కూడా ఈ హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉందంటారా? అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని మనం ఇందాక మాట్లాడినట్టండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో గురక ఉంటుంది. ఆ గురక ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కూర్చొని మధ్యాహ్నమే నిద్రపోతుంటారు. వాళ్ళకి హైపర్ టెన్షన్ కానీ, తర్వాత స్ట్రోక్ రిస్క్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, దానికి స్లీప్ స్టడీస్ అని చేయాల్సి ఉంటుంది. అది 24 అవర్స్ కానీ, నైట్ హాస్పిటల్లో పడుకున్నప్పుడు కానీ, ఇంట్లో కానీ వెళ్ళి వాళ్ళు స్లీప్ స్టడీస్ చేస్తారు. అందులో ఏహెచ్ఐ అని ఒక ఇండెక్స్ తీస్తారు. అది కనుక 15 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నట్టు. సో దానికి ఇంకా వెయిట్ రిడక్షన్ మెజర్స్, దాని తర్వాత బీపీ కంట్రోల్ మెడికేషన్స్, స్ట్రోక్ రాకుండా యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, అట్లాగే బైప్యాప్ లేదా సిప్యాప్ పెట్టుకోవడం, ఇవన్నీ డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు. దానివల్ల ఈ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి చేయొచ్చు. అలాగే బీపీ ఉన్నవారు సాల్ట్ని పూర్తిగా మానేయాలంటారా, లేదంటే పరిమితంగా తీసుకోవచ్చా? అది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు ఏమైందంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళకి మనం మందులు ఇచ్చినప్పుడు బీపీ తగ్గడానికి డయూరెటిక్ కూడా ఇస్తాం, లేదా కొన్నిసార్లు ఏసీ ఇన్హిబిటర్ అని, ఏఆర్బీ కానీ ఇస్తాం. దీనివల్ల ఏంటంటే శరీరంలో ఉన్న సోడియం తక్కువ అవుతుంది. సోడియం తక్కువ అవడం వల్ల వాళ్ళు పూర్తిగా సాల్ట్ మానేస్తే సోడియం లెవెల్స్ ఇంకా పడిపోతాయి. సో దానివల్ల ఎక్సెస్ థర్స్ట్ ఉండడము, దాని తర్వాత కన్ఫ్యూజన్ స్టేటు, ఒక్కొక్కసారి సీజర్స్ అంటే ఫిట్స్ రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి. అందువల్ల బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్ సాల్ట్ తీసుకోవాలి. దానికి ఏంటంటే 5 grams బిలో ఎవ్రీడే అనేది రికమెండేషన్ WHO నుంచి. అది మాత్రం వాడుతూ ఉండాలి, పూర్తిగా మానేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఈ సోడియం, పొటాషియం కూడా చెక్ చేసుకోవాలి. హైపర్ టెన్షన్ని మందుల కంటే కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే నియంత్రించవచ్చు అంటారు? చాలా వరకు చేయొచ్చండి, కానీ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు
పేషెంట్ ఫస్ట్ ఇంటరాక్షన్ మన దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పింది వాళ్ళకి ఒక వారం రోజులు 10 రోజులు బాగానే పాటిస్తారు. తర్వాత ఏముందంటే ఇంకా మెల్లమెల్లగా వాళ్ళ యాంత్రిక జీవనంలో పడిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ పక్కన పోతాయి అన్నమాట. మళ్ళీ కాఫీ తాగడము, లేకపోతే బయటికి వెళ్ళి ఫుడ్ తెప్పించుకోవడము, సాల్ట్ తినడము, ఎక్సర్సైజ్ మానేయటము, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ అన్నీ మొదలవుతాయి. సో దానివల్ల కంట్రోల్ అనేది పోతుంది. కాబట్టి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ చేసే వాళ్ళైతే చాలా మటుకు అట్లీస్ట్ వెంటనే కంట్రోల్ చేయకపోయినా కొంచెం పోస్ట్పోన్ అయితే చేసుకోవచ్చు. మెడికేషన్ యూసేజ్ కానీ లేకపోతే ఈ కాంప్లికేషన్స్ని కూడా పోస్ట్పోన్ అయితే చేయొచ్చు. డాక్టర్, హార్ట్ అటాక్, స్ట్రోక్ రాకముందే శరీరం ఇచ్చే హెచ్చరికలు ఏంటంటారు? హార్ట్ అటాక్ అనేది కూడా సైలెంట్ అండి. సిమ్టమ్స్ అనేవి బ్లాక్ 70% దాటిన తర్వాతనే మనకు కనిపిస్తాయి. సో అట్లాగే ఈ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా బీపీ సడన్గా పెరిగినప్పుడు వచ్చేస్తుంటాయి అన్నమాట. సో జనరల్గా ఏంటంటే మన ఎక్స్పీరియన్స్లో ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ ఏదో ఒక రకమైనటువంటి సిమ్టమ్ ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ వాళ్ళకి ఏదో రకమైన చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ, నడుస్తున్నప్పుడు ఆయాసం అనిపించడం కానీ, ఏదో అనీజీనెస్ ఉండటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా అది ఇగ్నోర్ చేసినప్పుడు వాళ్ళు హార్ట్ అటాక్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. స్ట్రోక్ అనేది ఇంకా బీపీ ఫ్లక్చుయేషన్స్కి రిలేటెడ్ ఉంటుంది. సో సడన్గా బీపీ హై అయినప్పుడు బ్లీడ్ అవ్వచ్చు, లేదా స్ట్రోక్ అంటే క్లాట్ ఫార్మేషన్, 2 రకాలుగా పారాలిటిక్ స్ట్రోక్స్ రావచ్చు. డాక్టర్, ఫైనల్గా ప్రతి ఒక్కరూ బీపీ గురించి గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు ఏంటి? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీపీ అనేది సైలెంట్ కిల్లర్. కాబట్టి మనం బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవడం మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, దీనికి నాన్ ఫార్మకలాజికల్ అంటే మెడిసిన్ కాకుండా ఉండే కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. సాల్ట్ తగ్గించడము, ఎక్సర్సైజ్ చేయడము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఓవర్ వెయిట్ కాకుండా ఉండటము, ఆల్కహాల్ తగ్గించడం, ఇవన్నీ జనరల్ మెజర్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ వీటితో కంట్రోల్ అవ్వలేదంటే డాక్టర్ చెప్పినట్టుగా మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ కంటిన్యూ కూడా వాడాలి, ఆపకూడదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, హైపర్ టెన్షన్ గురించి వివరించినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.